వ్యక్తిగతమైనటువంటి విమర్శలు ఎంత హేయంగా, ఎంత హీనంగా. అటు తెలుగుదేశం కానీ మరీ ముఖ్యంగా జగన్ పార్టీ ఎట్లా చేస్తారు? నీ సొంత చెల్లెలే, దాన్ని ఆపలేరా? మీరు ప్రోత్సహిస్తా ఉన్నారు అంటే ఇదేమి మొదటి కుటుంబమా? రెండు పార్టీల్లో కుటుంబ సభ్యులు డిఫరెంట్ గా ఉండడం. సోనియా గాంధీ ఒక పార్టీలో లేదా? మేనకా గాంధీ మరో పార్టీలో లేదా? ఎన్టీ రామారావు కూతుర్లు వేరే పార్టీలో లేదా? ఈ భారతదేశంలో కొన్ని వందల వేల కుటుంబాల్లో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉన్నారు. సివిల్ సర్వీసెస్ స్టూడెంట్స్ కి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ కేఎస్సి ఇన్స్టిట్యూట్ ఫర్ ఐఏఎస్. దేశ స్వాతంత్రానికి పోరాటం చేస్తున్నటువంటి రోజుల్లోనే ఇక్కడ ఉన్నారు. తప్పేమిటి? ప్రపంచమంతా ఉన్నదే కదా. ఈ రోజు వ్యక్తిగతంగా ఆమె కులం పేరు గురించి, ఆమె సర్నేమ్ గురించి, ఆమె ఇంటి గురించి, ఆమె రక్తం గురించి ఎన్ని మాట్లాడతారయ్యా మీరు? ఎన్ని మాట్లాడతారు? నేను ముఖ్యమంత్రి గారిని ఒకటి అడుగుతా ఉన్నాను. ఆమె క్లియర్ గా చెప్పింది, నా ఆస్తుల కోసం కాదు, నా పదవుల కోసం కాదు. మా నాన్న రాజశేఖర రెడ్డి గారు మాట తప్పని వాడు, మడం తిప్పనటువంటి వాడు. అతను చనిపోయే కంటే 3 రోజుల ముందు ఇచ్చిన వాగ్దానం, అందరితో చేయించిన ప్రతిజ్ఞ కాంగ్రెస్ తో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే వరకు మనం విశ్రమించొద్దు అన్నారు. దాన్ని కొనసాగించడానికే నేను వచ్చినాను అనేటువంటి మాట అన్నారు. ఎట్లా తప్పడతారు మీరు? అది ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినటువంటి వారం 10 రోజుల్లో మీరేం మాట్లాడినారండి? ఏం మాట్లాడినారు మీరు? మా నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలి అనేటువంటి ఈ రోజు కూడా ఉంది. మీరు చెప్పినటువంటి ఈ రోజు కూడా ఉంది. మరి మీరు చెప్పితే ఒప్పు, షర్మిలారెడ్డి గారు చెప్తే తప్ప. ఆమె అన్నది ఒకటే మాట అంటుంది, మీరు బీజేపీకు, మీరు అన్ని పార్టీలు అంటే చంద్రబాబు, జే అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వి అంటే పవన్ కళ్యాణ్ గారు కదా. ఆమె అడుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది, మేమందరం అడుగుతాం. ఈ రోజు దేశంలో, రాష్ట్రంలో పాలు తాగే బిడ్డ దగ్గర పోయి బి అంటే ఏమి బాబు అంటారు, జే అంటే ఏమి అంటే జగన్ అంటారు, పి అంటే ఏమి పవన్ అంటా ఉన్నారు. ఎవరు చెప్పించినారు వాళ్ళకు? ఇది వాస్తవం కాదా? అది ప్రశ్నిస్తోంది. మీ సమాధానం ఏమి? గులాములు కాదా మీరు? మీరు బానిసలు కాదా? మీరు బానిసలు అవ్వడమే కాకుండా ఈరోజు రాష్ట్రాన్ని కూడా వాళ్ళకు తాకట్టు పెట్టాలని చూస్తే నేను సహించను. నా రక్తం రాజశేఖర రెడ్డి రక్తం, నా డిఎన్ఏ కాంగ్రెస్ అని ఆ అమ్మాయి ధైర్యంగా వచ్చిందే. ఏదైనా ఉంటే అంశాల మీద మీరు వివరణ ఇవ్వండి, లేకపోతే విమర్శించండి, అంతే తప్పనిస్తే ఆడబిడ్డ ఉసురు పోసుకుంటే ఎవరూ బాగుపడరు. ఆడబిడ్డగా మా ఇంటికి వచ్చిందయ్యా, మా ఆడబిడ్డ వచ్చిందయ్యా, ఇక్కడ మా కష్టాలు ఉందయ్యా. ఏ తండ్రి ఇంటిలో అయినా, ఏ పుట్టినింట్లో అయినా కష్టం వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే మొట్టమొదట ఇంటికి వచ్చి దాని పరిష్కారం తన చేతనైనంత వరకు చేసేటువంటి నిజమైన ఆడబిడ్డయ్యా. ఆడబిడ్డే షర్మిలారెడ్డి గారు. ఇంకా కులాల గురించి మాట్లాడుతున్నారా మీరు? ఇంకా సర్నేముల గురించి మాట్లాడుతున్నారా మీరు? తప్పు కదా. దయచేసి ఆ విధంగా మాట్లాడదు. ఇప్పటికైనా ఆపండి. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన బాధ్యత ఉంది. ఆపండి. ఈ వికృతమైనటువంటి చేష్టలు, ఈ వికృతమైనటువంటి ట్రోలింగ్స్ ఆపండి. నిలబడండి, చేయండి. కాంగ్రెస్ పార్టీగా నిలబడింది. విధానపరంగా ఏమైనా ప్రశ్నించండి, కానీ ఇది సరైనది కాదు. మొత్తం ఈ వారం 10 రోజులు జతలోనే ఉన్నాను. ఎంత క్షోభ పెడతా ఉన్నారయ్యా, ఎంత అయ్యో అనిపిస్తున్నారయ్యా బిడ్డను. ఇది ధర్మమేమయ్యా మీకు? ఇది న్యాయమేమయ్యా మీకు? ఇది సరైనది కాదు.